నేనే నా సంతకం అంత అందంగా పెట్టలేను సార్, వాడు పెట్టేశాడు. వేలినంత లేవు, అంతలోనే ఫోర్జరీ. ముగ్గురి సంతకాలు నువ్వే పెట్టేశావా? వీళ్ళే మేము ఫెయిల్ అయ్యాము, ఇంట్లో తెలిస్తే కొడతారని నేర్చారు సార్. అందుకని ముగ్గురు సంతకాలు నువ్వే పెట్టేస్తారా? వీడి కార్డు ఇవ్వండి సార్. ఇందులోనూ వీడే సంతకం చేసి ఉంటాడు. మంచి మార్కులు తెచ్చుకున్నావు. ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే చెడిపోతావురా రాస్కెల్. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి మీ నాన్న తీసుకురా. అంతవరకు వీడిని క్లాసులోకి రానివ్వకండి సార్. నా కళ్ళ ముందు నిలబడదు. పోరా, ఇంకా నుంచునేమిటి? పోరా వృద్ధవా. అమ్మా అమ్మా కార్తీక్ వచ్చేసాడు, త్వరగా బయలుదేరండి. నా షర్ట్ ఎక్కడ? ఆ పక్కనే ఉంది చూడండి. వాడు తొందరగా వస్తాడని తెలియదా నీకు? చెప్పి తగ్గొచ్చుగా. తెలిస్తే చెప్పేదనగా, సాయంత్రం వస్తాడనుకున్నాను. వస్తా. మన ఇంటికి మాధవరావు గారు వచ్చినట్టు నాన్నతో చెప్పకు బాబు. నీకేం కావాలన్నా కొనిస్తాను. అబ్బాయి ఎక్కడ? తిన్నాడా? వాడు అన్నం వద్దని ఆడుకోవడానికి వెళ్ళాడు. ఇంత రాత్రిపూట ఆటలేంటి? 4 తగిలిని చదువుకోమని చెప్పకుండా ఏంటి నువ్వు? ఇలారా, అమ్మ మాట వినవా నువ్వు? ఆ తలపడు ఏంటి? ఈ వయసులోనే అంత పొగరా? నన్ను మాత్రం అడుగుతావు, అమ్మ తప్పు చేస్తే అడగవా? ఏం జరిగింది అడుగుతున్నానుగా, ఏమైంది? నువ్వు చెప్పరా, ఏం జరిగింది? మధ్యాహ్నం నేను ఇంటికి వచ్చినప్పుడు మాధవరావు అమ్మ కలిసి ఉంటాం, నేను చూశాను. ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పినప్పుడు కూడా నేను నమ్మలేదు. ఇప్పుడే ఉంటావే బజార్ దానివి అది ఇది అంటే మర్యాద దక్కదు. నిన్ను బాగా చూసుకోవడం కోసమే రాత్రి బావులు కష్టపడుతూ ఉంటే నువ్వు ఇలాంటి వేషాలు వేస్తావా? నేనెందుకే ఇంకొకటి చూసుకుంటాను. ఎంత నీచానికి పాల్పడతావు? అవునయ్యా, ఇలాగే చేస్తాను. నువ్వెవరితో చెప్పుకుంటావో ఏం చేస్తావో చేసుకోపో. అయ్యో, ఎంత దారుణం చేశారండి. అయ్యో,
బెజవాడ వెళ్తున్నాను. రావడానికి 2 రోజులు అవుతుంది. అందుకే నేను చూసి వెళ్దామని వచ్చాను.